హాయ్ అండి. ఈరోజు రెసిపీ పల్లీ కట్లీ చేసి చూపిస్తున్నాను. స్వీట్ షాప్స్‌లో కాజు కట్లీ తినే ఉంటారు కదా! పల్లీలతో చేసిన అచ్చం అదే కాజు కట్లీ టేస్ట్ వచ్చేలా టిప్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్ వేరుశనగ గుళ్ళు తీసుకోండి. నిదానంగా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవడం వల్ల గింజ లోపలి వరకు వేగి పల్లీ కట్లీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఈ పల్లీలు వేయించే విధానంలోనే ఉంటుందండి కట్లీ టేస్ట్ అంతా. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్తో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్ దాకా పంచదారని వేసుకోవాలి. 1/4 కప్ నీళ్లు పోసి పంచదారని పూర్తిగా కరిగించుకోండి. తక్కువ నీళ్ళు పోసాం కాబట్టి పాకం త్వరగా వచ్చేస్తుంది. లైట్ తీగ పాకం రావాలండి. ముదురు తీగ పాకం ఏం రానవసరం లేదు. లైట్ తీగ పాకం వచ్చిన వెంటనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ మొత్తాన్ని వేసేయండి. వేసేసి బాగా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఒక 1/4 కప్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మీరు చేసే పల్లీ కట్లీ ఏదైతే ఉందో అది పల్లీల ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా కాజు కట్లీ టేస్ట్ వచ్చేలాగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. కాకపోతే ఈ స్వీట్కి మిల్క్ పౌడర్ వేస్తేనే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మిల్క్ పౌడర్ ఇంట్లోనే ఎలా చేయాలో వీడియో చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మిల్క్ పౌడర్ని వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం 1 స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకోండి. ఈ పిండిలోంచి కొంచెం తీసి బాల్ని చేస్తే సాఫ్ట్ బాల్ అనేది రావాలి. అప్పుడే పల్లీ కట్లీ అనేది బాగా గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదే ప్యాన్లోనే గరిటతో కదుపుతూ కొంచెం చల్లారనివ్వాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఇదే ప్యాన్లో చేస్తున్నానండి. మీరు నార్మల్ కడాయిలో చేస్తున్నట్లయితే బటర్ పేపర్ మీదకి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కవర్ పైనకి కానీ ట్రాన్స్ఫర్ చేసి ఇదే విధంగా కదుపుతూ చల్లారనివ్వాలి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా వచ్చింది అన్న తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ని బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బటర్ పేపర్ మీద వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేస్తూనే ఉండండి. ఫస్ట్ మీకు కొంచెం స్టిక్కీగా అనిపించవచ్చు, కానీ చల్లారే కొద్దీ అది గట్టిపడిపోతుంది. బటర్ పేపర్ని అది వదిలేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టి చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ ఎంత థిక్నెస్ అయితే కావాలో అంత థిక్నెస్లో రోల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. అంతేనండి, పల్లీ కట్లీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.